హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టమైన బ్రెడ్ బర్గర్ చేసి చూపిస్తున్నానండి. అది కూడా స్వీట్ బ్రెడ్ బర్గర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. పిల్లలు ఇంట్లో ఉంటే గనక చక్కగా ఇది చేసి పెట్టేసేయండి. సూపర్ అంటే సూపర్‌గా తినేస్తారు. చాలా బావుంటుంది కూడా. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇక నా వీడియో గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుందామండి. తర్వాత దీన్ని మనం రౌండ్‌గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక మూత సహాయంతోటి రౌండ్స్‌గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన ఎడ్జెస్ ఉంటాయి కదండీ! వాటిని మనం బ్రెడ్ క్రమ్స్‌గా తయారు చేసుకుందాం. మిగిలిపోయిన బ్రెడ్ సైడ్స్ అన్నీ తీసేసి మిక్సీలో వేసేసుకోవాలి. ఇది మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ ఫ్రెండ్స్. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఇందులో మనం దీనికి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందాం. ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండీ! ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్‌ని రెండిటితో చేస్తున్నాను. 2 ప్యాకెట్లతోటి చేస్తున్నాను. ఆ బిస్కెట్లని మిక్సీ జార్‌లో వేసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత అసలు దీని టేస్ట్ ఒకసారి చూస్తే మాత్రం మళ్ళీ ఇదే చేసుకొని తింటారండి. అంత బావుంటదనమాట. ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి. పాల మీగడ ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది కాబట్టి ఒక 3 స్పూన్ల పాల మీగడని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్నానండి. ఇది మాత్రం ఆప్షనల్. ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే గనక ఒక 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో వాటర్ గానీ, పాలు గానీ ఏమీ యాడ్ చేయొద్దనమాట. ఈ క్రీమే సరిపోతుంది మనకు. ఇక నేను వీడియోలో చెప్తుంటాను కదండీ! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా! ఆ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఓరియో పేస్ట్ తయారు చేసుకున్నాం కదా! ఈ బ్రెడ్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం చుట్టూరా బాగా అంటేటట్టు చూసుకోవాలన్నమాట. చూసారండి? ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీన్ని కవర్ చేసేసుకోవాలి. మరీ బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారండి? అన్నీ ఈ విధంగానే తయారు చేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్‌లో ఒక ఎగ్ పగలగొట్టుకొని ఇందులో వేసేసుకుందామండి. ఒకవేళ మీకు ఎగ్ వద్దనుకుంటే మాత్రం పాలు వేసుకున్నా సరిపోతుంది. ఒక ఎగ్‌కి 3 అవుతాయన్నమాట. మనకు క్వాంటిటీని తగ్గట్టు చేసుకోవచ్చు. అసలైతే ఒక ఎగ్‌కి 3 బర్గర్‌లు రెడీ అయితాయి. ఈ విధంగా ఎగ్ పగలగొట్టుకొని ఇందులో వేసుకున్న తర్వాత కొన్ని పాలు ఒక 3 ఆర్ 4 స్పూన్స్ పాలు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్, ఒక స్పూన్ షుగర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారండి? ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో దీన్ని డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత మొత్తం 2 వైపులా బాగా డిప్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎమ్మటే తీసేసి మనం తయారు చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా! బ్రెడ్ క్రమ్స్ అనేది వీటికి బాగా పట్టేటట్టు బాగా అద్దుకోవాలన్నమాట. బ్రెడ్ క్రమ్స్ అనేది దీనికి బాగా అద్దేటట్టు చూసుకోవాలి. చుట్టూరా కూడా చూసారండి? ఈ విధంగానే తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి. ఆయిల్ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ తర్వాత దీన్ని ఎమ్మటే టర్న్ చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిందాక దీన్ని బాగా వేయించేసుకోవాలి. మా అబ్బాయికైతే బాగా నచ్చేసాయి. సూపర్‌గా తినేసాడు. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూసారండి? ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం. చూసారండి? నేను అన్ని ఈ విధంగా ఫ్రై చేశాను. క్రంచీగా, క్రిస్పీగా భలేగా వేగాయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫోర్క్ తీసుకొని ఈ విధంగా అంటే ఏమీ రాలట్లేదు. చూసారండి? మంచిగా క్రంచీగా తయారైపోయిందనమాట. చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం మధ్యకి కట్ చేసుకుందాము. లోపల ఎలా ఉందో మీరు చూడాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న మీకు చూపిస్తున్నానండి. ఇంట్లో బ్రెడ్ ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అద్దిరిపోయింది కదండి! చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కూడా. మీరు కూడా ట్రై చేస్తారని మీకు ఇది షేర్ చేస్తున్నాను. చాలా తొందరగా అయిపోయే రెసిపీ కూడా. మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నా కింద కామెంట్‌లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థాంక్ యూ.